చేస్తారని కోరుతున్నా. నేను అదే ట్రోలర్స్కి ఇప్పుడు ట్రోలర్స్ దే ఆర్ హ్యావింగ్ ఫన్. వాళ్ళు అసలు వాళ్ళని దే డోంట్ ఈవెన్ వాంట్. అంటే మేము దోమలు కుక్కలు ఆలోచిస్తాయి, మీరు చెప్తారు చెప్పండి. దోమలు ఆలోచిస్తాయి మీరు కుట్టే ముందు, అదే ఆపరేషన్ వచ్చి చెప్పని కుట్టి వెళ్ళిపోతాయి అంతే. మీరు దాన్ని పట్టుకుని దోమ ఏం చేసిందో తెలుసా, నన్ను కుట్టింది అంటే అరే అది ఎవరు తప్పది. సి వాళ్ళకి దర్ గెటింగ్ ఎ ఛాన్స్ అబౌట్ సెలబ్రిటీ. వాళ్ళు కూడా సెలబ్రిటీ అవ్వడానికి ఛాన్స్ అంతే. ఓడోమోస్ రాయాలా, నేను అదే ఓడోమోస్ అన్నీ కూడా ఓడోమోస్ అంటే అది దగ్గరికి రాలేవు. అప్పుడు దాన్ని మనకి ఇక్కడ ఉన్న ఈక్వల్ ఏంటంటే అసలు చూడకపోవడం, చూడదు అసలు అంతే అంతే అంతే. అదే ఓడమోస్. లేదా కామెంట్స్ డియాక్టివేట్ చేయండి. ఇక్కడ కామెంట్స్ డియాక్టివేట్ చేయొచ్చు కదా, అది ఎందుకు చేయరు? ఎవరు చేయరు, ఎందుకంటే కొంచెం మంచి అదే చెప్తున్నా. అదే వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ సార్. బట్ యాక్చువల్లీ ఇట్స్ పెద్ద సమస్య. ఇప్పుడు చాలా కరెక్ట్ టైంలో మీరు మాట్లాడారు. అండ్ ఐ ఆనెస్ట్లీ టెల్ యూ, అది మాత్రం రాసి పెట్టుకోండి, దిస్ విల్ ఓన్లీ ఇంక్రీజ్, ఇట్ వోంట్ డిక్రీజ్. ఇట్ విల్ బికమ్ వర్స్ బికాస్ ఇప్పుడు ఏఐ టూల్స్ అన్నీ వచ్చిన తర్వాత ట్రోలింగ్కి ఒక అనదర్ రేంజ్ అండ్ ఇంకొక పరాకాష్ఠగా చేరుతుంది ట్రోలింగ్. సో అందరు నవ్వుకుని, ఎందుకంటే ఫైనల్గా ట్రోలింగ్ ఆల్సో రిక్వైర్స్ క్రియేటివిటీ కదా. కానీ ట్రోల్ అవుతున్న వాళ్ళు ఒకటే సంతోషపడాలి, ఏంటంటే వాళ్ళు ట్రోల్ అవుతున్నారంటే వాళ్ళు ఫేమస్ అని అర్థం. నేను అది చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు రేణుకా స్వామిని ఎవరు ట్రోల్ చేయరు కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ని ట్రోల్ చేయడం కష్టం, ఎక్కువ దొరకదు, సబ్జెక్ట్ మ్యాటర్ దొరకదు. కాంట్రవర్షియల్ పీపుల్ ఈజీ దొరుకుతుంది. అవును. ఇప్పుడు రాజమౌళి అనుకోండి, రాజమౌళి ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ సెలబ్రిటీ. రాజమౌళిని ట్రోలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఉన్నా కూడా అసలు నాకు తెలియని కూడా తెలియదు. బికాజ్ ఈజ్ నాన్ కాంట్రవర్షియల్, అబ్సల్యూట్లీ నెవర్ మేక్ ఏ స్టేట్మెంట్, ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఈ సక్సెస్. ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ సందీప్ అంగన్ ట్రోల్ చేస్తారు, యానిమల్ కూడా బాగా ట్రోల్ చేస్తారు. సందీప్ అంగన్ బాగా ట్రోల్ చేస్తారు. మన పేరేంటి, మన వాట్స్ హిస్ నేమ్, కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీని ట్రోల్ చేస్తారు. అది చెప్తున్నా. సో అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సక్సెస్, ఇట్స్ అబౌట్ మీ పర్సనాలిటీ. అదే ఇప్పుడు రాజమౌళి అన్ని పొలిటికల్లీ కరెక్ట్, యూ విల్ నెవర్ మేక్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఇస్ అగెయిన్స్ ఫర్ దిస్ అండ్ దట్, ఒక స్టాండ్ తీసుకోడు. కాబట్టి మీకు ట్రోలింగ్ మటీరియల్ దొరకదు. కానీ ట్రోలర్స్కి సెలబ్రిటీస్ కావాలి. సెలబ్రిటీస్ లేకపోతే అంటే దేర్ ఫుడ్ ఈజ్ సెలబ్రిటీస్. అది పొలిటికల్ అవ్వచ్చు, ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సమ్ ఆఫ్ ద న్యూస్లో ఉన్న ఎవరైనా వెరీ బిగ్ పర్సనాలిటీస్ హు బీన్ ట్రోల్డ్ ఇన్ ద కంట్రీ. చెప్పండి, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా. జో బైడెన్ చెప్పారు, ట్రంప్ చెప్పారు. ఎలాగో ట్రంప్ అయితే ఇంకా ఎవరు ఉండరండి. నేను అదే వాళ్ళకున్న ఎక్కువ సిస్టమ్. రాజీవ్ సర్దేశాయ్ అంత స్టూడియోలో గొంతు చించుకుని అరిచి అర్నబ్ గోస్వామిని కూడా వదలలేదు. ఎవరెవరు ట్విట్టర్లో ఉండే, ట్విట్టర్, ఇన్స్టా, వాట్ ఎవర్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాయింట్ సెలబ్రిటీస్ కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఆవిడ చెప్పాను, ఆవిడ సెలబ్రిటీ కాదు కదా, వార్తల్లోకి వచ్చింది. అవును, ఆ పిల్లోడు పడిపోయాడు అనే ఒక వార్తతోటి ఆవిడ ఇండివిజువల్గా ఒక సెలబ్రిటీ అయింది ఆ టైంకి. అవును, అంతే, మీద పడి చంపేశారు అంతే. అంతే. యా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను మిమ్మల్ని ఏదో కోపంలో ఏదో అన్నాను, మీరు వెళ్ళి చచ్చిపోయారు అనుకోండి సూసైడ్ చేసుకొని, అప్పుడు నా మీద కేసు పెట్టచ్చా? అది ఇంపాసిబుల్. అది సో ద హోల్ పాయింట్ ఇస్ దట్ మీరు అవతల్లో ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న దాని మీద ఉంటుంది, కానీ అన్నవాడు గురించి ఉండదు అసలు అక్కడ. అంతే. యా, ఇప్పుడు మీకేంటి, మొత్తం మీరు ఒక లా పాయింట్స్ చేసి అసలు మొత్తం అసలు కామెంట్స్ అనేది డియాక్టివేట్ చేసేసి, అంటే అప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతుంది. అది హోల్ పాయింట్ ఆఫ్ దట్ థింగ్ ఇస్ గాన్. అంతే, మజా రాదు అసలు కామెంట్స్ డిజేబుల్ చేస్తే. సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామెంట్స్ డిజేబుల్ చేసిన ఇంటర్వ్యూలు బోర్గా అనిపిస్తాయి. కరెక్ట్. అదేదో ఒక మనం చూసే వాళ్ళకు కూడా, ఊరికే చూసే వాళ్ళకు కూడా ఒక పార్శ్వం మిస్ అయినట్టు అనిపిస్తుంది. అది చెప్తున్నా. ఇప్పుడు అక్కడ క్రియేటివిటీ ఆఫ్ ఎ ట్రోలర్ అంటే, ఇప్పుడు మీమ్స్, లేకపోతే ఏదో కట్ చేస్తాడు, లేకపోతే ఏదో ఒక సాంగ్ దేని మీద జక్స్టపోజ్ చేస్తాడు, లేకపోతే ఒక ఫ్రేజింగ్, హౌ హీ సేస్ వాట్ హీ హ్యాస్ టు సే, ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ ఈస్ క్రియేటివ్. ఇప్పుడు కార్టూన్స్ ఉన్నాయి, కార్టూన్స్ ప్రైమరీ పర్పస్ ఈజ్ టు హర్ట్ సమ్మన్. జోక్ అనేది ఏంటి, ఎవరో అక్కడ మీద వేయకపోతే జోక్ అవ్వదు. ఇప్పుడు నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే, మన ఈనాడులో ఎన్టీ రామారావు
వెన్నుపోటు పొడిచారు కదా ఆ టైంలో నాదెళ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడు నేను ఒక కార్టూన్ గుర్తుంది. ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు ఒక వెన్నులో కత్తితోటి ఇలా ఇందిరాగాంధీ ముందు ఉంటే, అరే ఈ విషయం నాకు తెలియదే అంటుంది ఇందిరాగాంధీ. నాదెళ్ల భాస్కర్ ఇందిరాగాంధీ వెనకాల ఆవిడ చెంగుతోటి రక్తం తుడుచుకుంటున్నాడు. ఇది ఒక ఈనాడులో కార్టూన్ ఇది. ఇప్పుడు దీనికి ట్రోల్కి ఏంటి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు ఈనాడు అంటే పెద్ద పేపర్, అది శ్రీధర్ అనేవారు ఫ్యాంటాస్టిక్ కార్టూనిస్ట్. ఇప్పుడు వందలు ఉన్నారు అలాంటి వాళ్ళు. మీకు ఏ ఇష్యూ జరిగినా ఒక 1000 వస్తాయి ఇమ్మీడియట్గా. ఇలాంటి కార్టూన్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రవోక్ చేయడానికి, అవును, మీ కోపం తెప్పించడానికి. కొంతమంది కోపం వస్తుంది, అవతలకి ఏమో నవ్వు వస్తుంది, ఇంకోళ్ళు ఎవరైనా భలే వేసాడు చూసావా అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నట్టే కదా, ట్రోలర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే మ్యాక్సిమం ఎవడు క్రియేటివ్గా చేస్తూ ఉంటే ఆడికి ఒక ఇది పెరుగుతుంది, ఫాలోయింగ్ పెరుగుతుంది కదా. సో దట్ ఈస్ దేర్ సునకానంద్. సో అప్పుడు వాళ్ళ ఎక్కువ సిస్టమ్ అది. అప్పుడు మీకెంత హక్కు ఉందో ఇదే సొసైటీలో ట్రోల్ అవుతున్న వాడికి ఎంత హక్కు ఉందో చేస్తున్నాడు కూడా అంతే హక్కు ఉంటుంది అన్న. కానీ మీరు అన్నట్టుగా ఆల్దో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దీనికి ఒక పర్మిసిబుల్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఓన్లీ థియరిటికల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫ్రీడమ్. నేను ఎందుకు కన్విన్స్ అవుతున్నానంటే యూఎస్ ఈజ్ నాట్ అడ్రస్సింగ్ దిస్ ప్రాబ్లం. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ షుడ్ దేర్ బి అన్ ఎండ్ టు ఇట్. ఏం చేస్తే ఇది మనం కంట్రోల్ చేయొచ్చు అనేది మాట్లాడలేదు. విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంతే. పుట్టారు, సూర్యుడు వచ్చాడు, ఎండ వచ్చింది, ఏం చేయలేదు దాని గురించి. వర్షం వచ్చింది, తడిసారో లేకపోతే ఇంట్లో కూర్చున్నారో ఏదో చేశారు. అలాగే ట్రోలింగ్ ఉంటుంది ఎప్పటికీ. అవును. సో మీరు గాలి ఉంటుంది, ట్రోలింగ్ ఉంటుంది. గాలి ఉంటే గాలి ఆడట్లేదు లేకపోతే ఎక్కువ గాలి వేస్తుంది అంటే ఎంత స్టూపిడిటీయో, ట్రోలింగ్ గురించి కంప్లైంట్ చేయడం అంతే స్టూపిడిటీ. అట్మోస్ట్ మీరు మాస్క్ కట్టుకుని తిరగచ్చు గాలి బాగాలేకపోతే. అదేండి, మీకున్న ఆప్షన్స్ మీకున్నాయి. మీరు డియాక్టివేట్ చేస్తారా, చూడరా, అదే కరెక్ట్. లేకపోతే మీరు తలుపు వేసుకుని కూర్చోండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఏమీ చేయలేని నాటికి ఏం సొల్యూషన్ అని లాజికల్గా ఆలోచించి చేస్తే ఏదో దొరుకుతుంది, లేకపోతే దొరకదు, అనుభవించాలి. అవును. కానీ దాని మీద కోపం తీసుకొచ్చి ఇలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రాబ్లం. అంతే. ట్రోలర్స్ కూడా దట్స్ ట్రూ సార్. వాళ్ళకి పాపం ఐడెంటిటీ క్రైసిస్లో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇవాళ నిజం మాట్లాడుకోవాలంటే ట్రోలర్స్ ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా ఇవ్వడం. సినిమాలు ఇవ్వదు, మ్యూజిక్ ఇవ్వదు, ఆల్ ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్స్ మనం సమాజంలో వచ్చినప్పటి నుంచి ఉన్నదానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ట్రోలర్స్ ఇస్తున్నారు. అవును. ఎందుకంటే ట్రోలర్స్ కూడా మనం వేరే వాళ్ళ మీద ట్రోల్స్ ఎంజాయ్ చేస్తాం కదా. మనం పొద్దున్న లేదు అరే భలే అన్నాడు అంటాం కదా మనం. అవును. సో దట్ ఈస్ ద పాయింట్. అందుకని ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దే బికమ్ ఎ పార్ట్ ఆఫ్ కల్చర్. అంతే. ట్రోలర్స్ ఆల్సో ఎ పార్ట్ అంతే సొసైటీ. సో అలాగే మరి వారి సునకానందాలకి అప్పుడు మీరు ఏనుగులా ఫీల్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు కుక్కలతో. లేడీస్కి ఏనుగు మళ్ళీ వెనక్కి తిరిగి, మీరు ఎప్పుడైనా చూసారు ఏనుగు వెనక్కి తిరిగి గేంకరించి కుక్కలు వెనక అయిందా ఎప్పుడైనా? అప్పుడు దర్శన్ ఏనుగే కదా. రేణుకా స్వామితో కంపేర్ చేస్తే రేణుకా స్వామితో కంపేర్ చేసి దర్శన్ ఏనుగే కదా. పట్టించుకోకుండా ఏమేది ఏమవుతుంది, ఏం చేస్తాడు ఇంకా పట్టించుకున్నందుకు ఇంత మ్యాక్సిమం ఆడు చెయ్యి నొప్పి పుట్టే వరకు టైప్ చేస్తాడు. ఆ 4-5 మెసేజ్ ఎవడు రియాక్ట్ అవ్వకపోతే వదిలేస్తాడు అంతే. అంతే. సింహం కరెక్ట్ కాదు. సింహం సైజు కుక్క కన్నా పెద్దది కాదు. మీరు అనేది అలా చెప్తున్నారు. అంతే. ఏనుగు ఇప్పుడు సింహం వెనక్కి తిరుగుతుంది. సింహం డెఫినెట్గా ఏదో ఎందుకంటే దాని సైజు కంపారిటివ్లీ ఇట్ ఈస్ నాట్ సో మచ్ లార్జ్ లైక్ ఎలిఫెంట్. సో హియర్ యు వాంట్ టు సే ఒక్కటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది రోడ్ మీద. హియర్ యు ఆర్ సేయింగ్ ట్రోలర్ ఇస్ ఇన్కాన్స్పిక్యూస్ అంటే అసలు అంటే ఇది సింపుల్ థింగ్ చెప్తున్నా. దర్శన్ ఈజ్ అ బిగ్ స్టార్. ఓకే, ఐ థింక్ ఈస్ గాట్ ఎ 40-50 crore మార్కెట్. ఈ జీతం 5,000-10,000 ఉంటుంది. ఏంటి అసలు కంపారిజన్ ఏంటి? అసలు ఆడి ఒపీనియన్కి అసలు ఆడేంటి టికెట్ బయింగ్ ఫ్యానా? ఈ మార్కెట్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాడా? ఈ పాపులారిటీ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాడా? ఏమీ చేయలేని ఒక క్షేమ మీద ఏమో కోపం రావటం లాగది. జీవితం ఆల్రెడీ అతనిలో వివాదాలు ఉన్నాయి గతంలో, కానీ పాడు చేస్తాడు. కరెక్ట్. చాలా వాల్యుబుల్ అండ్ వెరీ వెరీ ఇన్సైట్ఫుల్ యాక్చువల్లీ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అందరూ రియాక్టివ్గా ఆపేయాలి, చేసేయాలి, పీకేయాలి అని చెప్తారు, కానీ మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పారు వర్మ గారు.
సో ఫైనలీ మీరు ట్రోలర్లకైనా చెప్తారేమో అమూల్యమైన ఒక సంగీతంగా సందేశం ఈ మొత్తం ఇచ్చింది వాళ్ళ కోసం నేను. వాళ్ళ కోసం. సో వాళ్ళని మీరు శబాష్ అంటున్నారు ఇంకా క్రియేటివ్గా. 100%. Right. అది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ దోస్ హు ఆర్ గెటింగ్ ట్రోల్డ్, see, if anybody will be lying if they don't say that we are not getting entertained by troll, as long as it's not mine. ఇప్పుడు critics like సినిమా క్రిటిక్ బ్యాడ్ రివ్యూ రాస్తే ఇండస్ట్రీ వాళ్ళు ఎంజాయ్ చేసినంత వేరే వాళ్ళు ఎవరు చేయరు. అవును, వాళ్ళ సినిమా కాకపోతే అంతే. ఆ పర్టికులర్ డైరెక్టరు ఆ దానికి సంబంధించిన 2-3 బాధపడతారు, కానీ హోల్ ఇండస్ట్రీ లవ్స్ ఎ బ్యాడ్ రివ్యూ వేరే వాళ్ళ సినిమా అయితే. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. మీరు వేరే వాళ్ళని ట్రోల్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు మీ దగ్గర రాకుండా. యా, అంతే. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ నో వన్ టేక్స్ ఇట్ సీరియస్లీ. అండ్ మీరేమో ట్రోల్స్ చూడరు అసలు. మీరు ఒకసారి నేను ట్రోల్స్ చూడొచ్చు, కానీ నాకు అంటే నాకు ట్రోల్స్ నేను చూడను, బట్ నాకు పంపిస్తారు ఎవరో స్క్రీన్ షాట్ ఏదో పంపిస్తారు. అండ్ ఐ ఆల్వేస్ లాఫ్, ఎందుకంటే అది క్రియేటివిటీ. అంతేగా. ఇందాక చెప్పాను కదా, అరే సిగ్గు లేదరా నా కొడక అని బూతులు తిట్టి ఒక నీ కూతురు వయసు దాంతో పట్టుకుని డాన్స్ చేస్తావురా అని పెట్టేది అనుకోండి. ఇప్పుడు నేను నా మైండ్లో ఏమనుకుంటాను, నా స్టేజ్లో నా కూతురు వయసుతో చేసాను, నాకు అంత అదృష్టం ఉంది, లేకపోతే నా లైఫ్ స్టైల్ ఐ టేక్ అ ప్రైడ్ అని నేను అనుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఏనుగునని ఎందుకు అంటున్నాను, సైజ్ మొలను కాదు, నాకు అండర్స్టాండింగ్లో వాడికన్నా చాలా పెద్ద అండర్స్టాండింగ్ అనేది నాకు ఏనుగుతో కనెక్ట్ అవుతాను. మీ ఏనుగునేస్తే అందులో ఉంది. యా, అది సో ఏనుగు ఇస్ నాట్ అబౌట్ సైజ్, లేకపోతే మీ డబ్బా లేకపోతే దర్శన్ అంత డబ్బు ఉందా, అది కాదు పాయింట్. మీ మైండ్లో మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కాజ్. యా, విచ్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ పబ్లిక్ స్పేసెస్లో ఉన్న వాళ్ళకి తప్పవని. యా, మళ్ళీ నేను దాని ఒక ఐ అండర్స్టాండ్ వాట్ యు మీన్ సార్. సో ఫైనలీ ట్రోలర్స్కి మీరైతే పాపం అకామిడేట్ దెమ్ అని ప్రజలకి ప్రేక్షకులకి. I think the important part of life, Anna. See, the very fact we are enjoying the trolls itself means you are acknowledging their existence, రైట్, and their importance. అండ్ ట్రోలీస్ అంటే ఎవరి మీద అయితే ట్రోల్స్ జరుగుతున్నాయో వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళకి చెప్పారు కదా, ఒక అంటే అరే భలే అన్నాడు అంటే అయిపోయింది. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు అనుకోండి ఒక బూత్ మాట, అరే భలే అన్నభాయ్ అంటే అయిపోయింది కదా. దట్ ఈస్ ఎ ఫిట్టింగ్ రిప్లై. నేను ఎమోషనల్గా రియాక్ట్ అయినప్పుడు యూ వన్, బికాస్ దట్ ఈస్ వాట్ యువర్ ఇంటెన్షన్ ఇస్. అంతేగా. యా, సూపర్ సార్, దిస్ వాజ్ అ ఫ్యాబ్యులస్, చాలా అవసరమైన డిస్కషన్. అంటే అండ్ ఎస్పెషలీ ఈ కేస్ని దృష్టిలో పెట్టుకుని ఒక చాలా ఫండమెంటల్ ఫెనామినన్ ఏదైతే అవుతుందో దాని గురించి మాట్లాడారు వాళ్ళ. ద ఓన్లీ థింగ్ ఐఎమ్ హోపింగ్ ఈ ఇన్సిడెంట్ తోటి, బికాస్ ఆఫ్ ది ట్రెమెండస్ థింగ్ ఆల్ పార్టీస్ హ్యాడ్ టు గో త్రూ, హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ ఎవరు ట్రోల్ని సీరియస్గా తీసుకోరు. అంటే ఇంత కాన్సిక్వెన్సెస్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది ఒక పెద్ద లెసనే కదా దర్శన్ కేసు. ఇప్పుడు రేపు పొద్దున్న ఏదైనా సెలబ్రిటీ పొలిటికల్ కానీ ఫిల్మ్ కానీ ఎవరైనా కానీ ఒక ట్రోలర్ మీద యాక్షన్ తీసుకోవాలని ట్రై చేస్తే బెడిసి కొడితే ఇంత దూరం వెళ్తుంది అనేది ఒక లెసన్గా పనిచేస్తుంది అనేది నా హోప్. నేను ఆశిస్తున్నా. రైట్. అండ్ ఐ థింక్ అప్పుడు ట్రోలర్స్ బాగుంటారు, మనము బాగుంటాం. ట్రోలే జన సుఖినో బాగుంటుంది. వెల్, థ్యాంక్ యూ రామగోపాల్ గారు. ఎస్, థ్యాంక్ యూ.